మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. ఉమాగారు, అండ్ కొన్ని డేస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రోజు కనుక మనం కరెక్ట్గా వినియోగిస్తే మనకి ఏదైతే అనుకుంటుందో అది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. తప్పకుండా. అలానే మిథున రాశి వారికి కనుక ఏప్రిల్ 12th రోజు కనుక వాళ్ళు ఏ పనులు చేస్తే వాళ్ళకున్న సమస్యలు తొలగడమే కాకుండా వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ పొందే అవకాశం ఉందంటారు. తప్పకుండా అమ్మా. ముఖ్యంగా మనం హనుమంతుడి యొక్క ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడము దేనికోసము అని అంటే, జనరల్గానే కలియుగ ప్రమాణం ప్రకారము హనుమంతుణ్ణి, వినాయకుడిని ఆరాధన చేసిన వాళ్ళకి చాలా ఇమీడియట్గా రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. అయితే ఆ రోజున మన ఎస్పెషల్లీ ఏప్రిల్ 12వ తారీఖు పౌర్ణమి, శనివారము, హనుమాన్ జయంతి. ఈ రోజున ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి అంటే, ప్రధానమైనటువంటిది పౌర్ణమి. ఆ రోజున దేవతల యొక్క శక్తి చాలా హైగా ఉంటుంది, అంటే కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. దేవతలు ప్రసన్నమయ్యేటువంటి తిథి. తరువాత చెప్పాలి అంటే ఇంకా మాట్లాడుకోవాలంటే శనివారము శని యొక్క దోషాలకి నివారణ చేసుకునేందుకు అనువైనటువంటి రోజు. తరువాత హనుమాన్ జయంతి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. హనుమంతుడి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి శని యొక్క ప్రభావము పనిచేయదు. శని పెట్టేటువంటి కష్టాలు కానీ, శని ఇచ్చేటువంటి దుఃఖాలు కానీ హనుమంతుడి యొక్క భక్తులను ఏమీ చేయలేవు అనేటువంటి వరము అందరికీ తెలిసిందే. అయితే మిథున రాశికి సంబంధించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి శని 10వ స్థానంలోకి ఎంటర్ అయ్యారు. 10వ స్థానము అంటే వృత్తి, వ్యాపారము, కర్మ. అంటే మనం ఏదైతే వృత్తి ఎంటర్ అవుతామో, ఏదైతే వృత్తిలో ఉంటామో, నియమించబడి ఏ వ్యాపారం అయితే చేస్తామో, ఏ సర్వీస్ అయితే ఉంటామో అది ఎలా ఉంటుంది అని చెప్పేటువంటిదే 10వ స్థానము. ఆ 10వ స్థానంలో శని భగవానుడు రావడం మూలాన దీన్ని కంటక శని అంటారు. ఏలినాటి శని ఎలానో, అష్టమ శని ఎలానో, అర్ధాష్టమ శని ఎలానో, కంటక శని కూడా అలానే 10వ స్థానంలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తుంటారు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు కూడా కంటక శని దోషము వీళ్ళకు ఉంటుంది. కావాలంటే చూడండి, మిథున రాశి వాళ్ళకి ఇక్కడి నుంచి 2.5 సంవత్సరాల పాటు వాళ్ళు చేసేటువంటి వృత్తిలో గ్రోత్ అనేది కాస్త తగ్గుతుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో విజయం అనేటువంటిది చూడడం కష్టం అవుతుంది. బికాజ్ ఆఫ్ కంటక శని. నాకు గొప్ప రికగ్నైజేషన్ కావాలి, నేను ఒక గొప్ప కంపెనీ పెడుతున్నాను, నేను ఒక గొప్ప ఉద్యోగంలోకి చేరాను అన్ని అనుకున్న స్థాయిలో జరిగేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ కంటక శని. అయితే ఈ కంటక శని యొక్క దోషాన్ని సింపుల్గా ఎలా తొలగించుకోవాలి అంటే, ఈ ఏప్రిల్ 12వ తారీఖు శనివారము పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచి తలస్నానము చేసి ఆ రోజంతా ఉపవాస దీక్ష ఉండాలి. పళ్ళు పలహారములు తీసుకోవచ్చు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. తరువాత మధ్యలో శని యొక్క హోర దాటిన తరువాత 7:30 తరువాత, ఉదయం 7:30 తరువాత శని ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి, ఏదైనా దగ్గరలో శనేశ్వర ఆలయం ఉంటే అక్కడ కానీ, లేదా శివాలయంలో నవగ్రహాల వద్ద ఉండేటువంటి శని భగవానుడి దగ్గరికి కానీ వెళ్ళి నల్ల నువ్వు నూనెతో శని భగవానుడికి అభిషేకం చేయించాలి. చేయించిన తర్వాత శివ దర్శనము చేసుకున్న తర్వాత హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళి సింధూరముతోనూ తరువాత తమలపాకులతోనూ స్వామికి అర్చన చేయించాలి. పంచముఖ హనుమత్ కవచంతో ఎవరైతే స్వామికి అర్చన చేస్తారో, ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, సింధూరము తమలపాకులు చాలా మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. తరువాత ఎవరైతే వేదము చదువుకున్న వాళ్ళతో మన్యు సూక్తము అని చెప్పబడింది, ఆ మన్యు సూక్తంతో స్వామికి అభిషేకం చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి దోషమైన, ప్రయోగ దోషమైన, శని యొక్క దోషములైన అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇవే కాకుండా శత్రుబలము, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఒక ప్రెషర్కి గురి చేస్తూ ఉంటారో, అధికార ఒత్తిడితో ఇబ్బంది పడుతూ చాలామంది ఉంటారు ఉద్యోగంలో కూడా, అలాంటి ప్రభావం తగ్గాలి అన్నా ఈ యొక్క మన్యు సూక్తంతో స్వామికి అభిషేకం చేయాలి. దాని మూలన ధన ధాన్య వృద్ధి కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. తరువాత శత్రు నాశనము జరుగుతుంది. శత్రువులు అంటే అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాలు కూడా తగ్గిపోతాయి. హనుమంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల బలము, తెలివి, బుద్ధి ఈ 3 కూడా డెవలప్ అవుతాయి. ఎస్పెషల్లీ మిథున రాశికి సంబంధించి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చదువుకునే వాళ్ళతో హనుమంతుడి
ఆలయానికి పంపించి సింధూరముతో పంపించి సింధూరంతో స్వామికి అర్చన చేయించి సింధూరము బొట్టు పెట్టండి. ప్రతిరోజు వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడో కాలేజీకి వెళ్ళేటప్పుడో ఆ అర్చన చేసినటువంటి బొట్టుని ఆ రోజు ప్రత్యేకమైన అర్చన చేసిన బొట్టుని ప్రతినిత్యము ధారణ చేయమని చెప్పండి. దృష్టి దోషాలు ఉండవు, ప్రమాదాలు జరగవు, ఆపదలు దగ్గరికి రావు, శరీర ఆరోగ్యం చాలా బాగుంటుంది, మంచి ఆయుష్ పెరుగుతుంది, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు. అయితే ఎవరైతే ఇంట్లో చేసుకోవాలి, నేను ఇంట్లో జపం చేసుకోవాలనుకుంటున్నారో హనుమాన్ చాలీసాతో పాటుగా ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని, స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంత్రము, ఆ మంత్రాన్ని 1000 సార్లు పారాయణ చేసి ఏదైనా తీపి పదార్థాలు హనుమంతుడికి నైవేద్యంగా ఇంట్లో పెట్టినట్లయితే హనుమంతుడి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అదేవిధంగా ఒక మంత్రాన్ని ఎవరైతే మిథున రాశిలో ఉండి ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారో ఆ ఉద్యోగ మంత్రాన్ని ఒకటి చెప్తాను, దాన్ని మానకుండా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 పూట్ల జపము చేసి స్వామికి నమస్కారం చేసుకోండి. ఆ మంత్రం ఏమిటి అని అంటే, హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడా వినాశినే ఉద్యోగ ప్రాప్తి సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఎవ్వరు చదివినా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపారంలో స్థిరపడతారు. ఇన్కమ్ అనేటువంటిది, సొంతంగా డబ్బు సంపాదించేటువంటి గుణము, ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వస్తాయి. ఈ మంత్రం చాలా విశేషమైంది. ఇదే కాకుండా ఇంకా శుభము కలగాలి, మా ఇంట్లో ఒకరికే కాదు చాలామందికి శని యొక్క దోషం ఉంది, దశాంతర్దశలో శని దోషం ఉంది, లేకపోతే ఏదైనా ఉంది అనుకుంటే సుందరకాండ ఇంట్లో పారాయణ చేయించి 5 బ్రాహ్మణులకి కానీ పేదవాళ్ళకి కానీ భోజనం పెట్టి అన్నదానము చేయండి, చాలా విశేషంగా పనిచేస్తుంది. లేదా పర్సనల్ చార్ట్స్ చెక్ చేసుకోండి. ఎవరి జాతకంలో అయితే చాలామందికి పితృశాపము వల్ల కానీ, కాలసర్ప దోషము వల్ల కానీ, స్త్రీ శాపం వల్ల కానీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వేరే అఫైర్స్తో ఇరుక్కుంటూ ఉంటారు. అది వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ కాదు, వాళ్ళకి స్త్రీ శాపం వల్ల వచ్చినటువంటి దోషము. తరువాత ఇంకా చెప్పాలంటే సుతక్షయం జరుగుతూ ఉంటుంది, పిల్లలు పుట్టకుండా మధ్యలోనే మరణించడం జరుగుతుంది. బాల అరిష్టగండములు అంటే పుట్టడము చనిపోవడము, లేదా పుట్టిన తర్వాత అంగవైకల్యం రావడము, విద్యాభివృద్ధి లేకపోవడము, మాటలు సరిగ్గా రాకపోవడము, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు, వారి యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా వీళ్ళు మోస్తారా లేదా అనేటువంటి ఒక భయము. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అంటే వ్యసనాలు కానీ అలవాట్లు కానీ అవన్నీ చిన్న వయసు నుంచి రావడము. ఇవన్నీ దోషాలు పోవడానికి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత బాల అరిష్ట శాంతి కూడా ఆ రోజునే ఆచరించి హనుమంతుడి యొక్క యంత్రాన్ని ఉన్నటువంటి ఒక లాకెట్ని మెల్లో ధరించమని చెప్పండి. దాని మూలాన వాళ్ళకు ఉన్నటువంటి బాల అరిష్టము, జన్మల నుంచి వెంటాడుతూ వచ్చినటువంటి బాల అరిష్ట దోషము అంతా ఆ రోజుతో పటాపంచలైపోతుంది. ఎలా అండి, ఎవరికైనా కూడా అంటే మీరు అన్నట్టుగానే జాతకరీత్యా కొన్ని దోషాలు ఉన్నాయి, వాటిని మేము క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాము, ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ పాటిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అండి కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ చూసి చెప్పేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎందుకు అని అంటే అవన్నీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన కర్మ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు మన కర్మని మనం అనుభవించాల్సిందే. లేదా ఇలాంటి పుణ్యతిథుల్లో చేసేటువంటి దాన ధర్మములతోనూ పుణ్య కార్యక్రమాలతోనూ జప హోమ అర్చన అభిషేక దాన క్రతువులన్నిటితోనూ మన యొక్క కర్మని నివారణ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా పర్సనల్ చార్ట్ ద్వారా చూసి తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా చూసి తగినటువంటి శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఒక మంత్రోపదేశం ఇచ్చి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.